2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు నుండి మార్చి నెల 1వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందిన చిన్నపాటి జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అందువలన సమయానికి ఆహారం తీసుకోవటం, శుభ్రత పాటించటం, వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ సమయంలో కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవటం కోసం శాంతంగా మాట్లాడటం అవసరం. కుటుంబ సభ్యులతో అనవసర విభేదాలను నివారించటం, మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. స్నేహితులు, బంధువులతో సమయాన్ని గడపడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. ఇక ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఒత్తిడితో కూడినప్పటికీ కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించటం, అనుభవం కలిగిన వ్యక్తుల సలహాలు తీసుకోవటం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు ఎదుర్కోవచ్చు. అందువలన ఖర్చులను నియంత్రించడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయటం ద్వారా ఆర్థిక పరిస్థితిని సమతులత చేయవచ్చు. పాత అప్పులను తీర్చేందుకు ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న వలన సమయపాలన, క్రమశిక్షణతో చదవటం అవసరం. అధ్యాపకుల మార్గదర్శకంలో ముందుకు సాగటం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.